సాగు భూముల పోర్టల్ భూభారతి నిర్వహణ బాధ్యతల నుంచి ఆపరేటర్లను తప్పించనున్నారు. ఆ స్థానంలో జూనియర్ అసిస్టెంట్లను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 7వ తేదీలోగా మండలానికి ఒక జూనియర్ అసిస్టెంట్ను ఎంపిక చేసి జిల్లా కేంద్రాల్లో అవసరమైన సమగ్ర శిక్షణ ఇవ్వాలని భూ పరిపాలనా ప్రధాన కమిషనర్ లోకేష్ కుమార్ హైదరాబాద్ మినహా 32 జిల్లాల కలెక్టర్లను తాజాగా ఆదేశించారు. రాష్ట్రంలో 2020 నవంబర్ 29వ తేదీ నుంచి ధరణి పోర్టల్ ప్రారంభమైంది. రిజిస్ట్రేషన్ల అధికారిగా తహసీల్దార్కు అదనపు అధికారాలు ఇచ్చారు. వారికి సహాయకులుగా ఆపరేటర్లను నియమించారు. ధరణి పోర్టల్ను ఓ ప్రైవేట్ సంస్థ రూపొందించింది. ఆపరేటర్లను కూడా ప్రైవేట్ సంస్థ ఎంపిక చేసి వేతనాలు అందజేసింది. గత ఏడాది ఏప్రిల్ వరకు ఆ వ్యవస్థ కొనసాగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ధరణిని భూభారతిగా మార్చి నిర్వహణ బాధ్యతలను ఎన్ఏసీకి అప్పగించింది. ధరణి వేదికగా జరిగిన భూ అక్రమాల్లో చాలా జిల్లాల్లో ఆపరేటర్ల పాత్ర ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. కీలకమైన ఆ స్థానంలో ప్రభుత్వోద్యోగులే ఉండాలని భావించిన ప్రభుత్వం జూనియర్ అసిస్టెంట్లను నియమించాలని నిర్ణయించింది. ఈ నెల 8న వారికి భూభారతి బాధ్యతలను అప్పగించే అవకాశాలున్నట్లు కూడా తెలిసింది.